నమస్కారం. ఆగస్టు నెల రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఆగస్టు నెలలో మేషరాశి వారికి గ్రహ సంచారం బాగుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల్లో ఉండేవారు శుభ ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోరిక అయితే ఫలిస్తుంది. ఆగస్టు నెల ఆరంభం కన్నా చివరిలో మాత్రం కొంచెం గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. తర్వాతి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆగస్టు మంచి యోగకాలమనే చెప్పాలి. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. తరువాతి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఆగస్టు నెల మంచి ఫలితాలను అందిస్తుంది. అప్పుల బాధల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరువాతి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల అన్ని విధాలుగా బాగుంది. ఉద్యోగులు ఉన్నత అధికారుల నుంచి సహాయం అందుకుంటారు. ప్రమోషన్కి సంబంధించిన సమాచారం వింటారు. దైవ సంబంధిత కార్యక్రమాలు చేపడతారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. స్త్రీ మూలక ధనం లాభం ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. తరువాతి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఆగస్టులో అనుకూల ఫలితాలు లేవు. అనుకున్న పనులన్నీ వ్యతిరేకంగా సాగుతాయి. దేనిపైన శ్రద్ధ ఉండదు. మనశ్శాంతి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి. ప్రతి విషయంలో అప్రమత్తంగా అయితే మీరు తప్పకుండా ఉండాలి. కన్యా రాశి తరువాతి రాశి. ఆగస్టు నెల కన్యా రాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. ఏ పని చేపట్టినా కలిసి రాదు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. పరామర్శలకు వెళ్లాల్సి ఉంటుంది. అపనిందలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు బదిలీలుంటాయి. నమ్మిన వారి వల్ల మోసపోతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తులారాశి. ఈ నెలలో మీ మాటకు తిరుగుండదు. అన్ని రంగాల వారు చేయాల్సిన వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. రాని బాకీలు వసూలవుతాయి. భూ సంబంధిత విషయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం అయితే పొందుతారు. తరువాతి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో అన్ని అనుకూల ఫలితాలే. వృత్తి, వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు బదిలీ లేదంటే ప్రమోషన్కి సంబంధించిన సమాచారం వింటారు. వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది. తరువాతి రాశి ధనురాశి. ధనురాశి వారికి ఆగస్టు నెల బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ధైర్యంగా ముందుకు దూసుకెళ్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. నెల ఆరంభంలో కన్నా నెలాఖరులో ఊహించని ఖర్చులైతే ఉంటాయి. తరువాతి రాశి మకర రాశి. మకర రాశికి ఆగస్టులో అష్టమంలో గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ఉద్యోగులకి బదిలీలు తప్పవు. అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. శత్రువులు యాక్టివ్గా ఉంటారు. అయితే కొన్ని సమస్యలున్నా ధైర్యంగా ఎదుర్కొంటారు. తరువాతి రాశి కుంభరాశి. ఈ నెలలో మీకు గ్రహాలు అనుకూలించవు. అనుకున్న పనులేవి పూర్తి కావు. అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు. అపనిందలు, అవమానాలు తప్పవు. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలుంటాయి. సమయానికి డబ్బు చేతికి అందదు. మీనరాశి ఫలితాలు. ఆగస్టు నెలలో మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కొత్తగా ప్రారంభించిన కొన్ని పనుల్లో జయం, మరికొన్ని పనుల్లో అపజయం ఉంటుంది. ఆరంభంలో సమస్యలు ఎదురవుతాయి, కానీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి, కానీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేస్తారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. అయితే ఈ రాశి ఫలితాలన్నీ మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించకండి. మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పు ఉంటాయి. వీటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకొని వాటిని పాటించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నమస్కారం.